ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. బహుజన ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో దర్శి నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో బహుజన సమైక్య నాయకుడు రామారావు నాయకత్వంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బహుజన ఉద్యోగ సమైక్య నాయకుడు అట్లూరి రామారావు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు నిరాహార దీక్షతో తన జీవితాన్ని ప్రాణంగా అర్పించి తెలుగు ప్రజల శ్రేయస్సు కొరకు మరణించిన ధీరుడు ఆర్యవైశ్య పితామహుడు పొట్టి శ్రీరాములు అమరజీవి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈజగిరి కాశయ్య, రాచపూడి కోటయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా దర్శిపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భోజనులుగా మేము నివాళులు అర్పిస్తూ మన తెలుగు రాష్ట్రాల వరకు ఆయన చేసినటువంటి ప్రత్యేక త్యాగం వేరు రాష్ట్రాల వరకు మద్రాసు రాష్ట్రం నుండి భాషా ప్రయుక్త రాష్ట్రాల వరకు ఆయన చేసిన సేవలు ఎంతో శ్లాఘనీయం. అయితే శ్లాఘనీయం కూడా మన జీవితాన్ని మణంగా పెట్టి అమరజీవిగా దీక్ష పూని తెలుగు జాతి, తెలుగు ప్రజల బ్రతుకుల కొరకై, వారి సుఖ సంతోషాల కొరకై ప్రత్యేక రాష్ట్రం కొరకు ఆయన ఈ విధంగా అమరజీవులై సత్యాగ్రహం పూని ప్రాణాలు అర్పించడం ఆర్యవైశ్య సంఘానికే, ఆ యొక్క జాతికే గర్వకారణం. ఇలాంటి వ్యక్తులు ఈ రోజుల్లో కూడా ఇంకా దినించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.